ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే రాయండి. ఆ కామెంట్ వల్ల మీతో పాటు ఇంకొంతమంది పిల్లలకి ఈ వీడియో రీచ్ అవుద్ది. క్లాస్లో స్ట్రైట్ లైన్కి సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్స్, అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. our question is today, if three lines are concurrent lines, find the value of p, unknown value p. So very easy and important question. Two or more lines are intersecting at one point. Two or more lines are intersecting at one point. These lines are called concurrent lines. This point P are called point of concurrency. ఆల్రెడీ ప్రీవియస్ గా ఉండే వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ అది మీరు చూడకుంటే దీనికి ముందు ప్రాబ్లమ్స్ కూడా అక్కడ నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చెప్పున్నాను. given lines, let us take the given lines 3x plus 4y. So ఈ 5 ఈక్వల్ టు అవుతుంది అని టేక్ దిస్ సైడ్, ప్లస్ 5 కాస్త -5 గా కన్వర్ట్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో లెట్ ఇట్ టేక్ ఈక్వేషన్ నెంబర్ 1, 2x plus 3y ప్లస్ 4 ఇట్లా వస్తే -4 ఈక్వల్ టు 0. లెట్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 2. సో అండ్ సిమిలర్లీ px plus 4y minus 6 ఈక్వల్ టు 0. సో ఇట్ ఈస్ ఈక్వేషన్ 3. రైట్ స్టూడెంట్స్, ఈ రెండింటిని మనం ఏదైనా రెండు లైన్స్ తీసుకొని మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. అంటే ఆ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్టింగ్ అవుతున్నాయో ఆ పాయింట్ కనుక్కొని థర్డ్ స్ట్రైట్ లైన్ ఆ పాయింట్ కూడా నేను పాస్ అవుతుందని చూపించాలి. టేక్ 1 and 2. ఎందుకంటే మనం 1 కి 2 కి సాల్వ్ చేసాం అనుకోండి, అన్ని నంబర్స్ కనిపిస్తా ఉన్నాయి, ఈజీగా xy వస్తుంది. థర్డ్ దాన్ని పక్కన పెట్టేసేయండి. లెట్ p x, y be the point of intersection of ఈక్వేషన్ నంబర్ 1 and 2. 1 and 2 కలుసుకునే పాయింట్ ని x, y అనుకున్నాను. సో హ్యావ్ టు సాల్వ్ 1 and 2. x, y కాన్స్టెంట్ ఎట్లా తీసుకుంటాం. సో ఇప్పుడు మిడిల్ వాల్యూస్ రాసుకుంటాం. ఈ మెథడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ ఒకసారి చూడండి. x కోఎఫిషియంట్ ఫస్ట్ x y కాన్స్టెంట్. ఇప్పుడు మిడిల్ వాల్యూ, లాస్ట్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ, మిడిల్ వాల్యూకి వచ్చి ఆగుతాం రాసేటప్పుడు. రైట్, మిడిల్ వాల్యూ మీన్స్ y కోఎఫిషియంట్ 4. సో హియర్ 3 సెకండ్ లైన్ లో. సో -5 హియర్, -4, 2, 3 and 2 again middle 4, 3. This is the way of writing for solving the equation 1 and 2. రైట్, ఈ రెండింటిని ఎలా సాల్వ్ చేయాలి? ఇదైతే డైరెక్ట్ మల్టిప్లికేషన్ అమ్మా. x వాల్యూ కావాలనుకోండి, x వాల్యూ కావాలంటే ఈ బాక్స్ ని సాల్వ్ చేయాలి. సో ఒకసారి చూద్దాం. సో x is equal to డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 4, 4, 16 మైనస్ ఉంది కాబట్టి -16. ఈ రెండు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇట్ ఈస్ ఎ స్పెషల్ మల్టిప్లికేషన్. 3 5s 15. బట్ ఈ రెండిట్లో ఒకదానికి ప్లస్ ఉంటే ఒకదానికి మైనస్ ఉంది. అలాంటి సందర్భంలో మనం ప్లస్ తీసుకోవాలి. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ప్లస్. 3 5s 15. డినామినేటర్ ఈ బాక్స్ అవుద్ది. 3 3s 9 క్రాస్ మల్టిప్లికేషన్. దిస్ ఈస్ స్పెషల్ మల్టిప్లికేషన్. 2 4s 8. ఈ రెంటికి సేమ్ సైన్ ఉంది కాబట్టి we take minus. 2 4s 8. y వాల్యూ కావాలంటే ఈ బాక్స్ ని అండ్ ఈ లాస్ట్ బాక్స్ ని సాల్వ్ చేస్తాం. y is equal to 5 2s డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. 5 2s 10 మైనస్ ఉంది కాబట్టి -10. ఈ రెంటికి మాత్రం స్పెషల్ మల్టిప్లికేషన్. 4 3s 12 డైరెక్ట్ గా 12 వేయకూడదు. మనం ఈ రెండిట్లో ఒకదానికి మైనస్ ఉంటే ఒకదానికి ప్లస్ ఉంది కాబట్టి ఆపోజిట్ ఉంది కాబట్టి we take a plus. 3 4s 12. డినామినేటర్ 3 3s 9, 2 2s 4. రెండు స్పెషల్ మల్టిప్లికేషన్ ఆల్రెడీ ఇక్కడ చేసాం. 2 2s 2 4s 8. 8 అంటే రెండుకి సేమ్ సైన్ ఉంది కదా, టేక్ ఏ మైనస్. x ఈక్వల్ టు -1/1. y వాల్యూ 12 నుంచి 10 పోతే +2, 2/1. సో హియర్ x, y is equal to -1, 2. ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ వచ్చిన వాల్యూ రాస్తాను. దిస్ ఈస్ ద పాయింట్ P. ఈ P పాయింట్ దగ్గర ఈక్వేషన్ 1 2 ఇంటర్సెక్టింగ్ అవుతున్నాయి. ఆ థర్డ్ లైన్ కూడా ఇదే పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అయితే ఆ 3 లైన్స్ ని కాంకరెంట్ లైన్స్ అంటాం. దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. అదే కదా మనం సాల్వ్ చేయకుండా పక్కన పెట్టాం, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. p into x ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. p into x వాల్యూ -1 ప్లస్ 4 y వాల్యూ, టేక్ y ప్లస్ రీప్లేస్ by 2
minus 6 equal to 0. P ones minus P, 4 twos 8, minus 6 equal to 0. So minus P plus 8 లో 6 separate చేస్తామా 2 is equal to 0. Here minus P is equal to, take a plus 2 that side equal to P, minus 2. Minus minus cancel. Our answer is the value of P is equal to 2. This is our answer. 1, 2, 3 intersecting at one point, common point. The common point is called point of concurrency. These lines are called concurrent lines. If 3 lines are concurrent, the value of P is 2. Very important.